మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, గనుడా, గొప్ప దేవ, రాజాది రాజా, నీకు వందనాలు. ఈరోజు ఈ ఉదయకాలాన్నే నీ మాటలు వినుటకు మేము సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడండి. నీ దాసుడు తన జ్ఞానం బట్టి కాదు గాని మీ జ్ఞానం బట్టి మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచండి. ఏదో నామమాత్రంగా విని వెళ్ళిపోయే వారిగా కాదయ్యా, మా జీవితంలో మీరే గొప్ప కార్యం చేయమని నీ వాగ్దానం శక్తితో మమ్మల్ని నింపమని, ఏదో వాగ్దానాన్ని పొందుకొని వెళ్ళిపోవటమే కాదు, ఈ నెలలో ఆ వాగ్దాన అయ్యా మా జీవితంలో నెరవేర్పు మేము చూస్తున్నట్లుగా మీరు మాతో మాట్లాడండి. వాగ్దాన ఫలాన్ని మేము అనుభవించాలి, వాగ్దాన వరమును మేము అనుభవించాలి. ఆ విధమైన పద్ధతిలో మీరు మమ్మల్ని సిద్ధపరిచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచు. యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు గడిచిన 5 నెలలు కాచి కాపాడి దేవుడు 6వ నెలని మనకు అనుగ్రహింప చేసినందుకు దయచేసి మనందరం కూడా ప్రభుకి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన మన ఎడల అంత గొప్ప కృపని చూపించారు. సరే, ఈ నెలకై దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు వాగ్దాన సందేశాన్ని మనం ఆలకిద్దాం. తీయండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనం. చదవండి. అదే, దేవుని పోలిన వారెవరునూ లేరు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చెను. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఈ జూన్ నెలలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన ఎవరైనా సజీవుడైనటువంటి దేవుడు నీకు సాయము చేయడానికి ఆకాశ వాహనాన్ని ఉపయోగించుకొని నీ యొద్దకు నా దేవుడు రాబోతున్నాడు. ఆయనే నీకు సాయం చేయబోతున్నాడు. ఆయనే ఆకాశ వాహనుడై నీ దగ్గరకు రాబోతున్నాడు. ఆయన సహాయాన్ని నీవు అనుభవించబోతున్నావు. ఏమిటయ్యా ఈ మాట యొక్క అర్థం అంటే, నిజం చెప్పాలంటే ప్రతి మనిషికి ఏదో ఒక పరిస్థితిలో సహాయం అనేటువంటిది అవసరం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే స్వయం పోషకాలు, పరపోషకాలు అని 2 ఉంటాయి. స్వయం పోషకాలంటే తమకు ఆహారానికి అవసరమైనప్పుడు తన సొంతంగా తానే ఆహారం తయారు చేసుకుంటుంది. అది స్వయం పోషకాలు అంటారు. కొన్ని ఆహారం కోసం ప్రక్క వాటి మీద ఆధారపడతాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనిషి పరపోషకం. తాను కడుపు నింపబడాలి అంటే తన లోపల ఆహారం తయారవ్వదు. ఏదో ఒక చెట్టు దగ్గరకు వెళ్ళాలో, లేకపోతే ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. అంటే మనిషి ఖచ్చితంగా పరపోషకుడు కాబట్టి మనిషికి సహాయం అనేటువంటిది అవసరం. మనిషికి సాయం చేసే వాళ్ళు కావాలి. ప్రతి పరిస్థితిలో మనిషికి సాయం అవసరం. పుట్టినప్పుడు పెరగటానికి తల్లి సాయం అవసరం. పెరుగుతున్నప్పుడు ఎదుగుటకు తండ్రి సాయం అవసరం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్నేహితుని సహాయం అవసరం. వివాహం అయ్యాక భర్త తోడు సహాయంగా అవసరం. భార్య తోడు అవసరం. సహాయము కావాలి. కానీ మనం సహాయం కొరకు ఎంత ఎదురు చూచినా కూడా మనకు ఆశించిన సహాయం అందక, మా ఆయన ఉన్నాడులే నాకే కష్టం రానివ్వడు అని అనుకుంటున్నావు. కానీ నీకు సహాయం అవసరమైనప్పుడు పట్టించుకుంటాడనుకున్న భర్త కూడా
భారంగా భావిస్తున్నట్లు నీకు అర్థమైంది. మా వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళు కష్టంగా మాట్లాడుతున్నారు. అప్పుడు నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? గడిచిన మే నెలలో కొందరు వారి జీవితాల్లో సాయం చేసేటువంటి వారెవరూ లేక, కొన్ని పరిస్థితుల్లో నాకు సహాయం అంటూ ఎక్కడ రాదు, నాకెవరు సాయం చేయలేదు, నాకెవరు తోడు లేరు అని సహాయము దొరకని స్థితిలో మనముంటే, దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో చెప్తున్నాడు. ఆయన భక్తుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే మోషే వారందరినీ దీవిస్తూ మాట్లాడుతున్న మాటలు, నీకు సాయం చేయడానికి ఆయన ఆకాశాన్ని వాహనంగా మార్చుకొని నీ దగ్గరికి రాబోతున్నాడు. ఒకటే చెప్తున్నానండి, నీకు సహాయము మనుషుల దగ్గర నుండి అందకపోవచ్చు. గడిచిన 5 నెలలు నీకు సహాయము నీ సొంతంటి వారి దగ్గర నుండి అందకపోవచ్చు. నీకు సహాయము నీవు కావాలనుకున్న వారి దగ్గర నుండి అందకపోవచ్చు. కానీ ఒక్క మాట, నా దేవుడు ఆకాశ వాహనుడై రాబోతున్నాడు. ఆయన సాయము చేయబోతున్నాడు. ఆయన సాయము చేయబోతున్నప్పుడు ఇక మనకి దిగులేంటుంది. ఆకాశ వాహనాన్ని ఉపయోగించుకొని సహాయం చేయడానికి ఆయన రాబోతున్నాడట. ఇక మనకు భయపడవలసిన పనేముంది? మీరు చెప్పండి. ఆయన సహాయం అనేటువంటిది ఎలా ఉంటుందో 2-3 మాటలు మీకు పరిచయం చేసి నేను త్వరగా ముగిస్తాను. ఆయన సహాయం ఎలా ఉంటది? అమ్మా, ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఆ దేవుడు సాయం చేస్తాడులే అని మనం చాలా చీపుగా తీసేస్తాం. కానీ నీకు సాయం చేయడానికట ఆయన ఆకాశ వాహనుడై రాబోతున్నాడట. ఎలాగా? ఆకాశాన్ని వాహనంగా మార్చుకోనంటే ఆకాశాన్ని వాహనంగా ఎలా మార్చుకుంటాడు? ఉదాహరణకి చెప్పాలంటే, నీవు ఒక ఇబ్బందిలో ఉన్నావు. నీ ఇబ్బందిని గమనించిన దేవుడు, నీ కొదువును గమనించిన దేవుడు ఆకాశ వాహనుడై రావడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఒక కష్టంలో ఉన్నారని మనకు వెంటనే తెలిసింది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఒక 2 కిలోమీటర్ల దూరంలో బండి మీద నుంచి జారి పడ్డారు, చిన్న దెబ్బలు తగిలిన వార్త మనకు వచ్చింది అనుకోండి. ఏం చేస్తాం? రోడ్డు మీదకి వచ్చేస్తాం. రోడ్డు మీదకి వచ్చేసి మన చేతిలో బైక్ లేదనుకో ఏం చేస్తాం? మనం జనరల్ గా మనం చేసే పని చెప్పండి, ఏం చేస్తాం? పక్క చేతిలో బతికించుకుని వాళ్ళ దగ్గర వెళ్తాం. ఏం చేస్తామమ్మా? ఏదో ఒక బండి ఎక్కి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అవునా కదా? నా బండి కావాలి, నాకు కారే కావాలి, నేను కోరుకున్న వాహనమే నాకు కావాలని మనం నిలబడి ఉంటామా? నా మాటలు అర్థమవుతున్నాయా? నేను ఒక వ్యక్తికి సాయం చేయాలి, ఆ వ్యక్తి ఆ ఇబ్బందులు ఉన్నాడని తెలిసిందంటే ఏదో ఒకటి ఎక్కి ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. నా దేవుడు ఆకాశాన్ని వాహనంగా మార్చుకోవడానికి కారణం అదే. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు, నీవు చెప్పుకోలేని సమస్యలు, నీకు సాయం చేసేవారెవరూ లేక నాకెవరూ లేదు ప్రభువా, నా దిక్కు నీవే నాయన అన్న వెంటనే నా దేవుడు వెంటనే ఆయన దగ్గర ఏముంది? ఆయన కింద ఆకాశం ఉంది. వెంటనే ఆకాశ మేఘాలు ప్రయాణిస్తుంటే నా ప్రభు చూశాడు. వెంటనే ఆ మేఘాలపై ఆయన వెళ్ళాడు. ఆయన మేఘాల మీద అలాగున ఆకాశాన్ని వాహనంగా మార్చుకొని ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. అంటే దాని అర్థం, నీవు సమస్యలో ఉంటే ఆయన చూస్తూ పక్కకు ముఖం తిప్పుకునేవాడు కాదు. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఆయన పట్టనట్లుగా అమ్మో వీళ్ళతో నాకెందుకు అని ముఖము దాచుకునేవాడు కాదు. ఆకాశాన్ని వాహనంగా మార్చుకొని ఆయన నీకు సాయం చేయబోతున్నాడు. గడిచిన 5 నెలల్లో మనుషుల సాయం కొరకు ఎదురు చూచి నష్టపోయావా? ఇబ్బంది పడ్డావా? ఏడుపు వచ్చేసిందా? చెప్పుకోలేని వేదనతో ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. ఈ 6వ నెలలో ఆకాశ వాహనం ఎక్కి పరిశుద్ధ స్థలము నుండి దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. 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 దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ఒక మాట, పరిశుద్ధ స్థలముల నుండి నీకు సహాయం వచ్చేనుగాక. చదవండి మాట. కీర్తనలు గ్రంథం 20వ అధ్యాయం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం వచ్చేస్తుంది.
నువ్వేం భయపడొద్దు, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు, ఎవరి దగ్గర ఏ సాయం అవసరమైనా వారు నన్ను చీపుగా చూస్తున్నారనే ఒక బాధ వేదన మన జీవితంలో ఉంటుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు సాయం చేస్తాను. పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సాయం అందబోతుంది. మనం దిగులు పడవలసిన అవసరం లేదు. మనకి ఏది ఎప్పుడు ఎట్లు అవసరమో దేవుడే చూచుకుంటాడు. ఆయన నమ్మి ముందుకెళ్తున్నాం. మన ధైర్యం ఆయనే, మన దిక్కు ఆయనే. మన ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనం బ్రతుకుతున్నదే ఆయన కొరకు. ఆయన మనల్ని ఎప్పుడు అనాథులుగా విడవడు, ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన సహాయం ఎలా ఉంటుందో ఓ 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండము 49:24. యాకోబు కొలుచు యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని వాని హస్త హస్త బలము బలము వలన వలన అతని విల్లు బలమైన దగును. అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ పైనుండి మింటి దీవెనలతోనూ కింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్థనముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ గర్భమున దీవెనతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. అతని బాహు బలము దిట్టపరచబడును. పరచబడును. యోసేపును ఉద్దేశించి యాకోబు మాట్లాడుతూ, యోసేపు నువ్వు ఫలించేది కొమ్మ, ఊట యుద్ధ ఫలించావు. కొంతమంది విలుకాండ్రు, వారు నిన్ను ఇబ్బంది పెట్టారు. విరికాండ్రు అంటే ఇబ్బంది పెట్టేవారు, బాణాలు వేసేటువంటి వారు, పోరాటాలు చేసేవారు నిన్ను ఇబ్బంది పెట్టారు. పోరాటాలు చేసేవారు ఎవరు ఇబ్బంది పెట్టారంటే అన్నలే, బాణాలు లాంటి మాటలతో, నాయకులే బాణాలు లాంటి మాటలతో అతన్ని వేధించారు, బాణాలు వేసి హింసించారు. ఏ బాణం? మాటలనే బాణము హింసించారు. అలాంటి సందర్భంలో సాయం చేసేవారంటూ ఎవరూ లేరు. కానీ యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తము వల్ల యాకోబు కొలుస్తున్నాడంట, నా దేవుని హస్త బలం ఎంత ఉంది, నా దేవుని బలం ఎంత ఉంది అని ఆయన కొలుస్తున్నాడు. అతని విల్లు బలమైనది. నా దేవుని బలం తెలుసుకున్నప్పుడు అది నాకు బలంగా మార్చబడింది. ఇజ్రాయేలునకు బండ మేపెడివాడు ఆయనే కదా. నీకు సాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. మాట్లాడతాయా? నీకు సాయం చేసే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను మింటి దీవెనలతోనూ, అంటే భూమి మీద ఇహ సంబంధమైన దీవెనలతోనూ, అగాధ జలముల దీవెనతో, లోపల ఉన్న దీవెనలతోనూ, స్తనములంటే తల్లి పాలిచ్చేది ఎంత దీవెనో ఆ దీవెనతోనూ, గర్భముల దీవెనతోను అంటే తల్లిదండ్రుల దీవెనతోను నిన్ను దీవించి, ఒక మాటలో చెప్పాలంటే అక్కడ అసలు రాయవలసినటువంటి మాట నీకు సహాయము చేసి, ఎందుకంటే పైన అదే ఉంది, కింద కూడా అదే అన్నమాట. వేరే తర్జుమాలు అక్కడ సహాయం అని రాయబడింది. నీకు సహాయము చేసి ఏం చేస్తాడట? నీ బాహుబలాన్ని దిట్టపరచబోతున్నాడు. బాహుబలము అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే బాహుబలి అంటారు. వాస్తవంగా దాని యొక్క పూర్తి యొక్క అర్థం ఏంటంటే, బాహువు అంటే మన చేతులు చాపినప్పుడు, బాహువు చాపి, ఒక మాటలో చెప్పాలంటే మనం చేత్తో చేసేటువంటి పని, మన సామర్థ్యం, మన బాహుబలము అంటే మన చేత్తో చేసేటువంటి మన బలము, సంపూర్తి బలం. ఆ బాహుబలము దిట్టపరచబోతున్నాడు. ఏం చేస్తాడయ్యా నీ దేవుడు? ఆయన సహాయము చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ బాహుబలము దిట్ట అవుతుంది.
దిట్టవటం అంటే గట్టి అవుతుంది, ఎవడు కదిలించలేడు. ఆయన నీకు సాయం చేస్తే ఆయన నీకు ఇచ్చిన దానిని ఎవడు ముట్టలేడు. కొంతమంది ఏంటంటే ఎవరైనా ఏదన్నా బాగుపడుతుంటే ఓర్వలేక నోరంతా కూడా విషం పెట్టుకొని విషం కక్కే మనుషులు కొందరు ఉంటారు. వారి బుద్ధే విషం కక్కే బుద్ధి, వారి బుద్ధే హేళన చేసే బుద్ధి, వారి బుద్ధే ఎవరైనా బాగుపడితే తట్టుకోలేనటువంటి బుద్ధి, విషబుద్ధి కలిగినటువంటి మనుషులు కొందరు ఉంటారు. వారిని బట్టి నీ బాహుబలము కదిలిపోతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మంచి బలం కలిగిన కొన్ని పనులు చేయాలని ఆరంభించాం, కానీ కొంతమంది వలన నువ్వేమవుతున్నావు, దిట్టగా ఉండట్లేదు, కదిలిపోతున్నావు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక పని చేద్దామని ఆరంభించాం, కొందరు మాటల వలన, కొందరి చేష్టల వలన, కొన్ని పరిస్థితుల వలన నీ బలం ఏమైంది, కదిలిపోయింది. నా దేవుడు నీకు సాయం చేస్తే ఎవరు ఎన్ని చేసినా నిన్ను ఎవడు కదిలించలేదు. నువ్వు దిట్టగా ఉంటావు, గట్టిగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిన్ను ఎవడు కదిలించనివ్వనీకుండా నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆయన సహాయం చేస్తే అంతే. ఉద్యోగాలు లేవని బాధపడుతున్నా మనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఒక ఉద్యోగాన్ని ఇస్తే ఎంతమంది ఏం చేసినా నీ ఉద్యోగాన్ని ఎవడు కదిలించలేడు. ఎందుకంటే నా దేవుని సహాయము దిట్టగా ఉంటది. నా దేవుని సహాయము తాత్కాలికమైనది కాదు. నా దేవుని సహాయము ఆలస్యముగా చేయొచ్చేమో, కానీ ఆయన సాయము చేసిన తర్వాత మరొకసారి అదే సాయం కొరకు ఎదురు చూసే పరిస్థితి నా దేవుడు రానివ్వడు. ఎందుకంటే ఆయన చేసే సహాయము నీ బాహుబలాన్ని దిట్టపరచబోతుంది. ఆయన ఇచ్చే దీవెన ఇదిగో తల్లి నుంచి దీవించేది ఆయనే, తండ్రి నుంచి దీవించేది ఆయనే, అన్నిటి నుండి దీవించేది ఆయనే. అలాగున సహాయము చేసి నీ బాహుబలాన్ని దిట్టపరచబోతున్నాడు. ఇన్నాళ్ళు నీ బలము బలహీనంగా మారిపోతుంది. నీ బలము కొన్ని పరిస్థితులను బట్టి బలహీన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇక నీవు బలహీనుడవు కాదు, బలవంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. నీవు కలవరపడవలసిన పని లేదు. నీ బాహుబలాన్ని దిట్టపరచుకో ఆయన సహాయాన్ని. మనం ఎందుకు కదిలిపోవాలి? కొందరి మాటల వల్ల, కొందరి చేష్టల వల్ల, కొన్ని విధానాల వల్ల నీవిన్నాళ్ళు కదిలింపబడుతూ, నీవిన్నాళ్ళు కృంగిపోతూ, నువ్విన్నాళ్ళు ఏంటి పరిస్థితి అనుకుంటున్నావు. నా దేవుని సహాయం ఏం చేస్తుందో తెలుసా? నెంబర్ 1, మనం బాహుబలాన్ని దిట్టపరచబోతుంది. బాహుబలం దిట్టవాలి. యేసు నామములో బలహీనులు బలవంతులుగా మారుదురుగాక. ప్రతి బలహీనత యేసు నామములో ఎగిరిపోవును గాక. ఈ జూన్ నెలలో దేవుడు మనందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక, సంపూర్ణమైన బలమును అనుగ్రహించును గాక. ప్రతి బలహీనత ఇప్పుడే ఈ ఉదయకాల ఆరాధనలోనే ఎగిరిపోవును గాక. యేసు నామములో రోగాన్ని బంధిస్తున్నా, యేసు నామములో బలహీనతను బంధిస్తున్నా. యేసు నామములో ప్రతి బలహీనత విడిచిపో. ఎందుకంటే నా దేవుని సహాయము బాహుబలాన్ని దిట్టపరచబోతున్నాయి. కదిలిపోతూ భక్తిలో కదులుతూ, పరిశుద్ధతో కదులుతూ, అన్నిటిలో కదులుతూ దిట్ట లేకుండా ఏదో ఒకరోజు బాగా భక్తిలో ఉంటే రెండో రోజు జారిపోతూ, ఏం చేయాలి అర్థం కాక ఎవరు మనల్ని ఆదుకుంటారనేటువంటి ఒక మానసిక దుఃఖంలో, మానసిక వేదనలో రోజు రోజుకి భక్తి తగ్గిపోతుంది, ఆత్మీయత చల్లారిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుందని నీలో నువ్వే కృంగిపోతున్న నీతో నా దేవుని సహాయం నిన్ను కదిలించేది కాదు, నిన్ను దిట్టపరిచేది. రెండవ మాట రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పదకొండమ్మా 14:11. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి
ఫలము లేని వారికి సహాయము చేయుటకు సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా నా దేవా యెహోవా సహాయం చేయుము. మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టియే ఈ సైన్యమును నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమొందనీయకుము. నరమాతృని పైన జయమునందనీయకుము అని ప్రార్థింపగా 12వ వచనం, యెహోవా యెహోవా కూషీయులను ఆ కుషీయులను ఆశా ఆశా ఎదుటను ఎదుటను యోదావరి యూదావారి ఎదుటను ఎదుటను నిలువనీయక నిలువనీయక వారిని వారిని మొత్తినందున ముత్తినందున వారు వారు పారిపోయిరి. పారిపోయిరి. ఒక మాటలో చెప్పాలంటే ఆశ మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంత చక్కగా, యెహోవా విస్తారమైన సైన్యం ఉన్నారయ్యా, వాళ్ళ చేతిలో మేము ఓడిపోకుండా, నాయనా మేము ఓడిపోకూడదు, వాళ్ళు విస్తారంగా ఉన్నారు, ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటం నీకన్నా ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకు సాయం చేసేది ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నామయ్యా. నీ నామమును బట్టి సైన్యాన్ని ఎదిరిద్దాం అనుకుని బయలుదేరానయ్యా. ఎప్పుడు ఆగిపోదాం అనుకున్నాను, నీ నామాన్ని బట్టి బయలుదేరాను. నువ్వే దేవుడు అయ్యా. మేము ఓడిపోతే నువ్వు కూడా ఓడిపోయినట్టే. నరమాత్రులు నీపైన విజయం నొందనీయొద్దయ్యా. అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా అని ప్రార్థన చేస్తే ఎవరికైతే భయపడ్డారో వారు అసలు నిలువలేదు. దేవుడు మొత్తాడు, వాడు పారిపోయారు శత్రువులు వచ్చినప్పుడు. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, ఆనాటి ఆశ పరిస్థితి ఎట్లుందో ఈనాటి మన పరిస్థితి కూడా అట్లానే ఉంది. విస్తారమైనటువంటి సైన్యం, విస్తారమైన సమస్యలు. ఒకటంటే అనుకోవచ్చు అన్ని పరంగా సమస్యలే. మనం ఏంటంటే ఆ సమస్యల్లో ఓడిపోతామేమోనని భయపడకుండా, ప్రభువా ఓడిపోకుండా మాకు సహాయం చేయనాయనా అని ఆయన వైపు చూడాలి. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? ఒకటేనండి, మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుతో పెనుగులాడాలి. ప్రార్థనలో రకాలు ఉంటాయి. కొన్ని పెనుగులాడే ప్రార్థనలు ఉంటాయి. ప్రభువా మేము నిన్ను నమ్ముకున్నామయ్యా, నువ్వు ఈ కార్యం చేయకపోతే అంజజనుల ముందు నవ్వులు పాలైపోతాం అయ్యా. అయ్యా వాళ్ళు ఇక మేము గెలిచామని అయ్యా వారు విర్రబిగుతూ వెళ్ళిపోతే నీకే కదా అవమానం. నాయనా నా జీవితంలో ఈ కార్యం చేయనాయనా అని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో అది మనం అడిగేటువంటి ధీమా. ప్రతిసారి అలా అని నేను చెప్పను. ప్రార్థన చేసేటప్పుడు సమయాన్ని, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈయన అంటాడు, అయ్యా విస్తారమైన సైన్యం చేతిలో మేము పడి ఓడిపోకుండా నీకంటే మాకు ఎవరున్నారు చెప్పు. ఈరోజు నీవు కూడా అదే ప్రార్థన. అయ్యా నా సాయం చేయడానికి నువ్వే రావాలి ఆకాశ వాహనుడై. నీ నామును బట్టి మేము సైన్యాన్ని ఎదిరిస్తాం, నీ నామును బట్టి సమస్యలు మేము జయిస్తామని బయలుదేరాం. మొదట భయం వేసింది, అమ్మో నా వల్ల కాదనిపించింది. కానీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను ఇన్నాళ్ళు బ్రతుకున్నా. నీవు కార్యం చేస్తావని ఇక్కడి వరకు వచ్చా. బయలుదేరా నిన్ను చూసి. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి, నీవే ఏదైనా చేయాలి ప్రభువా. నీవే మా దేవుడవు, నీవు తప్ప మాకెవరు లేరు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నువ్వే మార్గాన్ని తెరవు, నువ్వే సాయం చెయ్యి అని నువ్వు గనక మనస్ఫూర్తిగా ప్రభు వైపు తిరిగితే, ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ సమస్య నిమిత్తం భయపడుతున్నావో అది అసలు నీ యొద్ద నిలువదు, 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 నిలువదు. ఒక సమయం వస్తుంది, నువ్వు భయపడిన దాన్ని నేను భయపెట్టబోతున్నా. నా దేవుడు సహాయం అందిస్తే అలాగనే ఉంటా. నెంబర్ 1, నా దేవుడు సహాయం అందిస్తే బాహుబలము దిట్టవుతుంది. నెంబర్ 2, నా దేవుడు ఆయన సహాయము చేస్తే శత్రువు సమస్య ఏదైనా నిలువదు, నిలువదు, నిలవదు. నా దేవుడే సాయం చేయబోతున్నా, నా దేవుడు సాయం చేయబోతు.
పరలోకములో నుండి నా దేవుడు సాయం చేయబోతున్నాడు. యేసు నామములో ఆయన సహాయాన్ని పొందుకుందాం. మనందరం కూడా ఆయన సహాయాన్ని పొందుకొని ధైర్యం తెచ్చుకొని బ్రతుకుదామా. ప్రార్థన చేసినట్టు చేద్దాం. మనం కూడా అంతే ప్రార్థన చేద్దాం. మన శత్రువు నిలువుటకు అవకాశం లేదు. ఇక శత్రువు నిలబడి నవ్వుతున్నాడు. నవ్వేవాడే సిగ్గుపడేటట్లుగా దేవుడు మన జీవితంలో కార్యం చేయనట్లుగా ఓ బలమైన ప్రార్థన ఈ జూన్ నెలలో ఆరంభించు. పరిస్థితి ఏదైనా ప్రార్థనకు దూరం అయిపోవద్దు. ప్రార్థనలో ఎక్కువ గడుపు. ఎక్కువ ప్రభు సన్నిధిలో మొరపెడుతూ 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 ఇచ్చేంత వరకు ప్రభువా 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 నీవే 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 ఏదైనా చేయాలి. ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా దిక్కు, నీవే నా సర్వం, నువ్వే 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 అని ఆయన పాదాలు పట్టుకొని విడుక 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 పదే 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 ఆయన యొద్దకు నువ్వు వస్తే నా దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. నా దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. ఆ పరమునందున్న సహాయాన్ని నీవు పొందుకోబోతున్నావు. నీ శత్రువు నీ నిలవని. మూడో మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. ఈ సహాయము వల్ల నేను సైన్యమును జయింతును. నీ సహాయం వల్ల ప్రభువా. కొన్ని ఏంటంటే అసలు యుద్ధం చేసే పరిస్థితే రానివ్వకుండా, అంటే సమస్యతో పోరాడే పనే రానివ్వకుండా, ఈ సమస్య నన్ను ఏం చేస్తుంది అనుకున్న టైంలో దేవుడు సహాయాన్ని అందించి అసలు సమస్యను ఎదుటి లేకుండా చేసేస్తాడు. పోరాడే పరిస్థితులు రానివ్వడు అసలు. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ అలా వస్తే మన దగ్గరికి మనం ఏం చేద్దాం ఈ ప్రాబ్లంలని చాలా డీప్ గా ఆలోచిస్తాం. ప్రార్థన చేసుకుంటాం, ప్రభు వైపు చూస్తాం, ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తాం. తెల్లారి చూస్తే అసలు సమస్య కనపడదు. అరే నిన్నే కదా ఈ సమస్య అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదులే. నిన్నే ప్రాబ్లం అన్నారు కదా, నిన్న ప్రాబ్లం అన్నారు, ఈ రోజేం ప్రాబ్లం లేదంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే దాంతో నువ్వు పోరాడే పరిస్థితి రాలా. దేవుడు నిలువ నీకుండా చేశాడు. కొన్ని దేవుడు అంతే చేస్తాడండి. అసలు అలా వస్తే అసలు దాంతో పోరాడే పరిస్థితులు ఉండవు. అసలు నిలువ నీకుండా దేవుడు ఆ సమస్యను మన ఎత్తు నుండి పక్కకు పంపించేస్తాడు. అది ఆయన సహాయం అందించే స్టైల్ అన్నమాట. ఒకటేమో బాహుబలాన్ని దిట్టపరుస్తాడు, రెండేమో సమస్యనే నిలువ నీకుండా చేస్తాడు, మూడేంటంటే ఈయనంటాడు ప్రభువా నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తానయ్యా. ఒక మాటలో చెప్పాలంటే అయ్యా నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను సైన్యాన్ని జయిస్తా. ఒక మాట దేవుడితో చెప్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు ప్రజలతో, నా దేవుని సాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని యుద్ధాలు నా దేవుడు యుద్ధం చేసే పరిస్థితి రానివ్వడు. కొన్నిటికి నేను ముందుండి వాటిని జయించాలి, నాకేమో శక్తి సరిపోదు కదా అని బాధపడే పరిస్థితుల్లో నా దేవుడు ఆయనట సహాయం వల్లట సైన్యాన్ని జయించబోతున్నా. ఒక మనిషిని కాదు, కుప్పలుగా రానివ్వండి. నా దేవుని సహాయం వల్ల మనం సైన్యాన్ని జయించబోతున్నాం. నా దేవుని ఆయన శక్తి ద్వారా సైన్యాన్ని మనం జయిస్తాం. ఎంత గొప్ప విషయం అండి. మా దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటబోతున్నాం. మన దేవుడే మనకు అంత సాయం చేస్తానంటే మనం ఎందుకు దిగులు చెందాలి? ఒకటే ప్రభు నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నువ్వు నాకు సహాయం చేయి. ఒకటేనమ్మా, ప్రభు సహాయాన్ని ఎక్కువ అడుగుదాం. ఈ నెల ప్రభు సహాయాన్ని ఎక్కువ పొందుకుందాం, ఎక్కువ అడుగుదాం. మనుషుల వైపు వద్దు. మనుషులు నమ్ముకున్న వాళ్ళు, రాజులు నమ్ముకున్న వారు సిగ్గుపడ్డారు కదా. మనం దేవుని వైపు చూద్దాం. ఆయన తప్ప మనకు ఎవరున్నారు? ఈరోజు నేను మీతో అందించిన వర్తమానం మీకు ఆల్రెడీ ఇది తెలుసు, కానీ నేను ఎందుకు చెప్పాను ఇదే మాట అంటే ఎందుకో సహాయం ఎవరైనా చేస్తారేమోనని వెయిట్ చేసాం మనం. కానీ మనుషులు ఎలాంటి వారంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు వాళ్ళ అవసరాన్ని బట్టి మనల్ని ఉపయోగించుకుంటారు. కానీ మన దేవుని సహాయం మన ప్రాకారాన్ని దిట్టపరుస్తుంది, బాహుబలాన్ని దిట్టపరుస్తుంది. ప్రాకారాలు అంటే దాటలేనివి, అవ్వనివి, చేతగానివి, అమ్మో ఇక నాకు ఇది కష్టం, నేను ఇటు ముందుకు వెళ్ళలేను అనుకున్నవి కూడా ప్రాకారాలు దాటడానికి దేవుడు సాయం చేస్తాడంట. ఇక నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నప్పుడు దేవుని హెల్ప్ అడగండి. దేవుడే ఆగిపోయిన నీ జీవితాన్ని అంతం వరకు నడిపిస్తాడు. ఏలియా కూడా అమ్మో నా వల్ల కాదు, నా దిన ప్రయాణం ఇంకా చాలు అని ఆయన జీవిత యాత్రను ముగిద్దాం అనుకున్నాడు. కానీ దేవుని సహాయం వల్ల అసలు మరణమే లేకుండా పరలోకం వెళ్ళిపోయాడు. నీవు అనుకునేది వేరు, ప్రభు చేసేది వేరు. నువ్వేం దిగులు పడొద్దు, ఆయన సహాయాన్ని అడుగు. నిజం చెప్తున్నాను, ఇన్నాళ్ళు కూడా అడిగావు, బట్ ఈసారి ఎక్కువ ఆయన మీద డిపెండ్ అవ్వు. ఆయన సరే సాయం చేయుదును, నేను ముందు కాలం చేయుదును అన్నట్ల
ఆకాశ వాహనుడై రాబోతున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆ కృప మనందరి జీవితాల్లో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నీ సహాయం వల్ల మేము సైన్యాలు జయించాలి. నీ సాయం వల్ల మేము దాటలేని ప్రాకారాల లాంటి పరిస్థితులు దాటాలి. అయ్యా, నీ సహాయం మాకెంతో అవసరమయ్యా. మీరు మాకు సహాయం చేయాలి ప్రభువా. నీవే ఏదైనా చేయాలయ్యా. నీ సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ సహాయం కొరకు కనిపెడుతున్నామయ్యా. నీవే దిక్కు కదా దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని చేయండి. అక్కరలో ఉన్నవారు అక్కర్లు తీర్చండి. సమస్యలో ఉన్న వారి సమస్యలు తీర్చండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. ధైర్యం లేని వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో సహాయం మీరు చేయండి. మీరు వారికి సహాయం అందిస్తే తప్ప, అయ్యా నీవు సహాయం చేస్తే తప్ప మాకెవరున్నారయ్యా? ఆకాశ వాహనుడివై అయ్యా మా జీవితంలో నువ్వు సాయం చేస్తామని మేము నమ్ముచున్నాం. ఇచ్చిన వాగ్దానాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఆ వాగ్దానం ప్రకారంగా మా జీవితంలో గొప్ప కార్యం చేయమని ఈ జూన్ నెల 1వ తారీఖున ఎవరెవరైతే ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారందరూ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నెలంతా కాపాడి కుటుంబాల చుట్టూ కంచి వేసి వైరస్లు అనారోగ్యాల నుంచి తొలగించి సమస్యల నుంచి విడిపించి ఆదరించి ధైర్యపరిచి బలహీనతల్లో ఆదుకొని కరుణించి కృప చూపి వాడుకొని నిలబెట్టి అయ్యా మీరు మాకు ధైర్యాన్ని ప్రసాదించి యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అమ్మ, ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఈరోజు మా తమ్ముడు డానియల్ బర్త్డే. మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేయమని అడుగుతున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, డానియల్ ని మీరు గడిచిన కాలం అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని దయకిరీటంగా ధరింపజేసినందుకు వందనాలయ్యా. ఈ సంవత్సరం డానియల్ చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. త్వరగా జాబ్ పొందుకునే కృపనివ్వండి అయ్యా. వీడికి జ్ఞానం ఇవ్వండి. పరిశుద్ధతలో ఎదుగునట్లు సహాయం చేయండి అయ్యా. ఇంకా నీ పనిలో వాయిద్యాలు వాయిస్తూ నీ పనిలో ఉపయోగపడినట్లు సహాయం చేసి తోడుగా ఉండమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.